20 తరాలు తరించేటటువంటి భాగ్యం. ఏ కారణం చేతే నరకలోకంలో కానీ ఉంటే వాళ్ళు ఉద్ధరింపబడి వైకుంఠానికి వెళతారట. ఎంతకాలం ఉంటారు వైకుంఠంలో? తెలై సూర్యమండల పర్యంతం. మంత్రం ఎంత గొప్పగా చెప్పిందో చూడండి. భూమి నుంచి సూర్యమండలం దాకా నువ్వులు వేయమన్నారండి. ఒక్కొక్క నువ్వు గింజ 1000 సంవత్సరాలకు ఒక్కసారి నువ్వు గింజ తీయమన్నారట. అలా ఆ రాశి ఎంతకాలం అయితే మాయమవుతుందో అంతకాలం పాటు వైకుంఠంలో ఉండేటటువంటి భాగ్యం కన్యాదానం ద్వారా కలుగుతుందండి. ఇవాళ కళ్యాణం అంటే ఏమైపోయింది చూడండి. స్వామివారి కళ్యాణం అడ్డుపెట్టి మాట్లాడారు. ఇవాళ మనం చేసే ప్రతి పని భగవంతుడి దగ్గర నేర్చుకున్నాం, అవునా కాదా? పళ్ళు తవ్వడం ఎవరు నేర్పారు మీకు? పళ్ళు తవ్వడం ఎవరు నేర్పారు అంటే మా అమ్మగారు ఉంటాం. మీ అమ్మగారికి ఎవరినే? మా అమ్మగారు. ఇలా ఎక్కడికి తెగదండి. నిజానికి మీరు చేసే ప్రతి పని భగవంతుడు చేసిన దాన్ని చూసి చేసుకున్నారు. స్వామివారిని అడగండి. వారు సుప్రభాతంలో ఉంటారు, ఏకాంత సేవలో ఉంటారు, కళ్యాణోత్సవంలో ఉంటారు, ప్రతి కైంకర్యంలో వారు సంకీర్తన పడతారు. కానీ వారిని అడగండి ఒకసారి. సుప్రభాతం అయిపోయిన తర్వాత స్వామివారికి దంతధావనం చేస్తారు, జిహ్వాశోధనం చేస్తారు. గండూషమని ఒక బంగారపు గిన్నెతో స్వామివారికి నీళ్లు పెట్టి పక్కన బుక్కలిస్తారు. పళ్ళు తవ్వుతారు, నాలిక గీస్తారు, నీళ్లు పెడతారు, మొహంతో ప్లాతం చేస్తారు. ఆ తర్వాత భోగ శ్రీనివాసమూర్తికి అభిషేకం చేస్తారు. ఆ తర్వాత స్వామివారికి సహస్రనామార్చన చేసి ప్రసాదం పెడతారు. రోజు మనం చేసుకొని అదే కదా. తెల్లవారు నుంచి మొహం కడుక్కున్నాం, స్నానం చేసాం, దేవుడు దర్శనం పూజ చేయాం, పూజ మా ఆవిడ చేస్తారండి అని శుభ్రంగా ప్రసాదం మాత్రం తినేస్తాం, అవునా కదా? ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? నిత్యోత్సవ, పక్షోత్సవ, మాసోత్సవ, అయనోత్సవ, సంవత్సరోత్సవాలని స్వామికి జరుగుతూ ఉంటే అందులో విశేషమైనటువంటి ఉత్సవాల్ని మానవుడికి ఆపాదింపబడి జరుగుతూ ఉన్నటువంటి ఉత్సవాల్లో స్వామికి జరుగుతున్న కళ్యాణాలు ఎక్కడా దారి తప్పలే. అది పాంచరాత్రమా, వైఖానసమా, లేకపోతే స్మార్తమా, శైవమా, ఏ ఆగమైనా ఆ శాస్త్రం చెప్పినట్లుగా చేస్తున్నారు మహాపురుషులండి. కానీ నిత్య జీవితంలో మీరు చేసుకున్నటువంటి వివాహాలు మాత్రం గాడి తప్పుతున్నాయండి, ధర్మం తప్పుతున్నది. అందుకే ఆలస్యమైనటువంటి సంతానం, పుత్ర సంతానం లేకపోవడం, చికాకులు కలగడం, ఆర్థిక ఇబ్బందులు కలగడం, వీటన్ని కారణం గ్రహ దోషాలు అనుకుంటున్నాం. కాదండి, మనం చేసినటువంటి పాప దోషం అంటారు. చిన్న చిన్న పనులు చేయకుండా అంగులకి ఆర్పాటాలకి వెళ్ళి ధార్మికమైనటువంటి సనాతన ధర్మానికి మూలమైనటువంటి వివాహ వ్యవస్థని మచ్చతిచ్చేలాగా ప్రయత్నం చేస్తున్నాం. సందర్భానుసారంగా ఏది చేయాలో అది చేయండి. ఇదిగో కన్యాదాన సమయంలో కొబ్బరి బండాన్ని పెట్టారు. ఎంత అద్భుతమో చూడండి. కొబ్బరి బండానికి రంగులు వేయమని, దానికి చెంకీలు వేయమని శాస్త్రం చెప్పిందా? ఈ కొబ్బరి బండంతో ఎందుకు కన్యాదానం చేస్తారు? ఏమండి, ముందు తాలూకు తల్లి నీళ్లు పోస్తుంది. ఆ నీళ్లు పోస్తే దాని కింద తండ్రి చెయ్యి ఉంటుంది, దాని కింద కుమార్తె చెయ్యి ఉంటుంది, దాని కింద దానం పుచ్చుకునేటటువంటి అల్లుడు గారు చెయ్యి ఉంటుంది, దాని కింద కొబ్బరి బండ ఉంటుంది, దాని కింద పళ్ళెం ఉంటుంది. ఈ తల్లి వేసినటువంటి నీళ్లు ద్వారా కొబ్బరి బండంలో పడితే పూర్వం అది వదిలేవారు కాదు, దాన్ని పెరట్లో పాతేవారు, చక్కగానండి భూమిలో పాతేవారు. అది వచ్చి ఒక బావిలో వేసి కొంతకాలం ఉంచి అది మొక్కొచ్చిన తర్వాత భూమిలో పాతేవారు. కొబ్బరి బొండాలు ఎలా అయితే అనేకమైనటువంటి ఫలాలు ఇస్తుందో అలాగా నీ కోడలు కూడా కొడుకుల్ని, కూతుళ్ళని, మనవల్ని, ముని మనవల్ని ఇత్యాది వాళ్ళందరినీ అనుగ్రహించేటటువంటి భాగ్యాన్ని ప్రసాదించమని కన్యాదాన సమయంలో కొబ్బరి బొండాన్ని పెట్టి చేయడం ఒక సంప్రదాయం అండి. కానీ ఇవాళ కన్యాదానం ఏం చేస్తున్నాం? పెయింట్స్ వేస్తున్నాం. వేసుకోండి, మీ సరదా మానం వేసుకోండి, అది అలంకారంగానే పెట్టండి. ఈ బండం మాత్రం మీ వ్యవసాయ క్షేత్రంలో చక్కగా పాతి పెట్టండి. విశేషం భూమిలో పెడితే అది వృక్షం అవుతుంది భాగ్యంగా. అంటే ఏదైతే చేయకూడదని శాస్త్రం చెప్పిందో అది ఎక్కువగా చేసేటటువంటి కాలమే కలియుగం అంట. అవునా కాదంటారా? యథార్థమా కాదంటారా? యథార్థమేనండి. ఇది ఎంత భాగ్యం, మహాభాగ్యం అన్నమాట. అదిగో స్వామివారికి మహాసంకల్పాన్ని పూర్ణం చేసి జీలకర్ర బెల్లాన్ని సుముహూర్త సమయంలో స్వామివారి అమ్మవారి చక్కగా శిరస్సు ఉంచారు. సనాతన భారతీయ సంస్కృతిలో ఎక్కడో భార్య, ఎక్కడో పిల్లాడు, ఎక్కడో కొడుకండి. ఇక్కడ ఉన్నవాడిని ఇక్కడ ఇద్దరికి పేరు బలాలు నప్పేయని చెప్పి ఇద్దరిని ఒకటి చేస్తారు. అదే కదా రామనామమతనిది రామవు నీవైతేను చామల వర్ణుడతడు చామయుని
ఎక్కడో అమ్మాయి ఎక్కడో అబ్బాయి, ఇద్దరు పేరు బలాలను పెట్టి ఒకటి చేయగానే 100 ఏళ్ల కాలం జీవించేటటువంటి ధర్మం సనాతన ధర్మంలోనే కనబడుతుందండి. అంతే కదా, అర్థేచ కామేచ ధర్మేచ మోక్షేచ నాతి జనామి. ఎంత అద్భుతమైన మాట అండి. ఇది కదా భారతీయ సంస్కృతిలో చెప్పినటువంటి మాట, భాగ్యమైనటువంటి మాట. ఇవన్నీ కూడా ఏమైపోయింది, ఫోటోల ముందు కెమెరాల ముందు ఇవన్నీ వెనక్కి